చక్రం, కరెంట్, కంప్యూటర్, ఇంటర్నెట్, సెల్ ఫోన్ ఇవన్నీ మనిషి జీవితాన్ని ఊహించలేనంత మార్పులు తీసుకొచ్చాయి. ఒకప్పుడు ఊహించలేని పనులు ఇవాళ మన చేతిలో సులభంగా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఉపయోగిస్తున్నంత టెక్నాలజీ అంతా ఓ స్టార్ట్ మాత్రమే. భవిష్యత్తులో రాబోయేది అసలు వేరే లెవెల్లో ఉంటుంది. అంచనాలకు అందని టెక్నాలజీ, ఊహలకు మించిన మార్పులు మనకు తీసుకొస్తుంది. అదే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ అనేది ఒక రకమైన కంప్యూటర్ ప్రోగ్రామ్. మనం ఎలా అయితే బయట ప్రపంచాన్ని చూసి నేర్చుకోగలుగుతామో అలాగే నేర్చుకుని ఆలోచించగలిగే ఒక కంప్యూటర్ ఆల్గరిథం. సాధారణంగా ఒక కంప్యూటర్ కి ప్రోగ్రామ్ ఇస్తే అది ఇచ్చిన ప్రోగ్రామ్ ని మాత్రమే చేయగలదు. కానీ ఏఐ అలా కాదు. ఒక పనిని రిపీటెడ్ గా చేస్తున్నప్పుడు ఆ పనిని ఇంకా ఎలా బెటర్ గా చేయొచ్చని ఆలోచిస్తుంది. అంతేకాదు ఆ పద్ధతిలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని తనకు తాను సరిదిద్దుకుంటుంది. ఇలా తానే నేర్చుకుంటూ తానే ఆలోచించుకునే ఈ ఏఐ ఇంకొంచెం డెవలప్ అయితే ఏమవుతుంది? అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ పనులు చేయగలదు? మనమే సృష్టించిన ఈ ఏఐ మనల్ని దాటిపోతే ఏమవుతుంది? మనకి ఎదురు తిరిగితే ఏమవుతుంది? అప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇది తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ భవిష్యత్తు అంతా ఈ ఏఐ చేతుల్లోనే ఉంటుంది. మనకు తెలియకుండానే మనం కొన్నిసార్లు ఏఐని వాడుతూ ఉంటాం. మనము ఫోన్ లో లేదా కంప్యూటర్ లో ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు మనం టైప్ చేసే వర్డ్ తర్వాత వచ్చే పదాన్ని అది మనకు ముందుగానే చెప్పేస్తుంది. మనం ఏదైనా ఒక కోర్సు గురించి కానీ లేదా ఒక వస్తువు గురించి కానీ గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని రోజుల పాటు ఆ యాడ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇది కూడా ఒక గూగుల్ కి సంబంధించిన ఏఐ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం సెర్చ్ చేస్తున్న టాపిక్ లో బట్టి మన ఇంట్రెస్ట్ లో బట్టి అర్థం చేసుకొని మనకు కావాల్సిన డేటాని అందిస్తుంది. అంటే ఒక వీడియోకి ఒక లైక్ కానీ షేర్ కానీ చేస్తే అవే మనకు రిపీటెడ్ గా వస్తాయి. ఈ ఏఐ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన బ్రెయిన్ నిర్మాణం పనిచేసే పద్ధతి ప్రకారంగానే ఈ ఏఐ పనిచేస్తుంది. బ్రెయిన్లో ఒక్కొక్క న్యూరాన్ వందల వేల న్యూరాన్లతో కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే ఈ ఏఐ కూడా న్యూరల్ నెట్వర్క్స్ అనే పద్ధతి ద్వారా ప్రపంచంలో మొత్తం నెట్వర్క్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఎలా అయితే చిన్నప్పటి నుండి చుట్టుపక్కల జరిగే సంఘటనలను గమనిస్తూ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటామో అలాగే ఏఐ కూడా తనకు తానుగా తనకు అందిన డేటా ద్వారా అది చేసే పనుల ద్వారా కొత్త విషయాలు నేర్చుకోగలదు. అంతేకాదు తన ప్రోగ్రామ్ ని కూడా మార్చేసుకోగలదు. మనిషి సహాయం లేకుండానే నిరంతరం తనకు తానే నేర్చుకుంటున్న ఈ ఏఐ మెల్లమెల్లగా మనిషి తెలివితేటలు మించిపోయింది. ఉదాహరణకి గూగుల్ డీప్ మైండ్ రూపొందించిన ఆల్ఫాగో ఇది గూగుల్ కి సంబంధించిన ఏఐ. ఇది చైనాకి చెందిన గో గేమ్. ఈ గేమ్ చాలా కష్టమైంది. అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. కానీ ఆల్ఫాగో ఆ గేమ్ లో టాప్ గ్రాండ్ మాస్టర్లను కూడా ఓడించింది. ఇది ఏ రకంగా సాధ్యమైనది అన్నది ఇప్పుడు చూద్దాం. గతంలో ఆడిన వేలాది గేమ్స్ డేటాను డౌన్లోడ్ చేసి ఆ మొత్తం సమాచారాన్ని ఆల్ఫాగోకి ఇచ్చారు. ఆ డేటా నుండి ఇది లక్షల కొద్ది ట్రిక్స్ నేర్చుకుంది. అలా ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకుంటూ తర్వాత కొన్ని లక్షల సార్లు తనతో తానే ఆడి ఆ అనుభవం ద్వారా ఈ గేమ్ లో మరింత మెరుగైంది. చివరికి ప్రపంచంలో ఎవరు గెలవలేని స్థాయికి చేరుకుంది. ఇప్పటికే సొంతంగా డ్రైవింగ్, ఫోటో ఎడిటింగ్, సంగీతం తయారు చేయడం ఇవన్నీ ఇప్పటికే చేసేస్తుంది. ఏఐ ఇప్పుడు చూస్తుంది, వింటుంది, చదవగలదు, అర్థం చేసుకుంటుంది. తనకి తానుగా నేర్చుకుంటూ మానవులపై ఆధారపడకుండా పనిచేస్తుంది. ఉదాహరణకి మనం మన భూమి మీద తెలివితేటల ప్రకారం గ్రాఫ్ గీస్తే పిల్లి 1 దగ్గర, కుక్క 4 దగ్గర, చింపాంజీ 8వ దగ్గర, మనిషి 10వ దగ్గర. కానీ ఏఐ మాత్రం 1000 దగ్గర ఉండొచ్చట. ఇక్కడ చూస్తే మనకి చింపాంజీ కొద్దిపాటి తేడా వలనే భూమి మీద మన చుట్టూ ఉన్న జంతువుల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాం. కానీ మనిషికి ఏఐకి ఇంత తేడా ఉంటే రేపు మన మీద కూడా పెత్తనం చెలాయించదని నమ్మకం ఏంటి? ఈ ఏఐకి ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ అంతా యాక్సెస్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంతటిని సెకండ్స్ లో ప్రాసెస్ చేయగలదు. సాధారణంగా మనిషికి ఐక్యూ 85 ఉంటే బిలో యావరేజ్. అదే ఐక్యూ 120 ఉంటే స్మార్ట్ అని అర్థం. ప్రపంచ మేధావి అయిన ఐన్స్టీన్ ఐక్యూ 160+. అలాంటిది భవిష్యత్తులో ఐక్యూ 12,952 వరకు ఉండే ఒక అంచనా. ఒకవేళ పూర్తి స్థాయిలో కానీ ఏఐ వస్తే భూమి మీద అత్యంత శక్తివంతమైనది అదే అవుతుంది. ప్రముఖ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో జాగ్రత్తగా ఉండమని, మానవ జాతిని నాశనం చేస్తుందని హెచ్చరించారు. మనుషులకు కొన్ని పరిమితులు ఉన్నాయి, వాటిని దాటి వెళ్ళలేరు. కానీ తనకు తానే నేర్చుకున్నది కనుక దానికి ఎటువంటి లిమిట్స్ ఏమీ లేవు. నిరంతరం నేర్చుకుంటూ ఉండే ఏఐతో పోటీ పడలేం అని స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. మనిషి ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. ఏఐ పూర్తి స్థాయిలో వస్తే ఇదే మనిషి కనిపెట్టిన చివరి ఆవిష్కరణ అవుతుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆ తర్వాత అంతా ఏ చేతులకు వెళ్ళిపోతుంది. ఏఐ దానికి అదే ఇంప్రూవ్ చేసుకుంటూ ఒకానొక సమయంలో సింగులారిటీ అనే స్థాయికి చేరిపోతుంది. ఆ సమయంలో ఒక చీమ ఒక మనిషిని కంట్రోల్ చేయడం ఎంత కష్టమో మనిషి ఏఐని కంట్రోల్ చేయడం కూడా అంతే కష్టం అవుతుంది. ఎందుకంటే మనకంటే తెలివైన దానిని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. మనం కంట్రోల్ చేయగలిగినంత వరకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన చేతుల్లో ఉంటుంది. ఒకవేళ అడ్వాన్స్ అయితే నిజంగా చాలా ప్రమాదం ఉంది. ఇంకా చాలా మార్పులు తీసుకొస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి.